నా పేరు శివ. ప్రస్తుతం వనస్థలిపురంలో గణేషుని మండపం నాకు అయోధ్య గుడి చూస్తున్నట్టుగా ఉన్నది. మీకు ఈ మండపం ఏ రూపంలో ఉందో చెప్పండి. ఈరోజు విశేషాలు: గణేషుని 4వ రోజు పూజ. ఈరోజు గణపతిని గజాననుడు అంటే ఏనుగు ముఖం కలవాడు అనే రూపంలో పూజిస్తారు. భక్తులు సాధారణంగా పలుకులు, అటుకులు, పులిహోర, పెరుగు అన్నం, మిఠాయిలు నైవేద్యంగా సమర్పిస్తారు. గణేశుడు విఘ్నాలను తొలగించి కుటుంబానికి శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలని ప్రార్థిస్తారు. ఈరోజు గణపతిని పూజించడం వల్ల శత్రువులపై విజయం, మానసిక శాంతి, చదువులతో విజయం కలుగుతాయని నమ్మకం. మంత్రం: ఓం గజాననాయ నమః అని పూజిస్తారు. 4వ రోజు గణపతి కథ. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతనికి చాలా గొప్ప రాజ్యం ఉన్నా శత్రువులు ఎప్పుడూ సమస్యలు సృష్టిస్తూ ఉండేవారు. రాజు యుద్ధానికి సిద్ధమై ప్రతిసారి బయలుదేరిన మధ్యలో అవాంతరాలు ఏర్పడి ఓటమి చవి చూసేవాడు. రాజు చాలా బాధపడి ఒక మహర్షిని ఆశ్రయించాడు. ఆ మహర్షి అతనికి ఇలా చెప్పాడు: గణపతిని 4వ రోజు పూజిస్తే ఆయన విఘ్నాలను తొలగిస్తాడు. గజాననుడి ఆరాధించి పలుకులు, పులిహోర, పెరుగన్నం నైవేద్యం సమర్పించు. అప్పుడు నీ శత్రువులు నశించి విజయము లభిస్తుంది అన్నాడు. రాజు మహర్షి చెప్పినట్లే గణేశుని 4వ రోజు భక్తి శ్రద్ధలతో పూజించాడు. ఫలితంగా అతని రాజ్యంలోని శత్రువులన్నీ ఓడిపోయి రాజు విజయంలో సుఖంగా జీవించాడు. ఫలశ్రుతి: ఎవరు గణపతిని 4వ రోజు గజాననుడుగా పూజించి అటుకులు, పులిహోర, పెరుగన్నం నైవేద్యంగా సమర్పిస్తారో వారికి శత్రు విజయము, మానసిక శాంతి, జ్ఞాన ప్రాప్తి కలుగుతాయి.